జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. వివేకానంద కోట్స్. స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే, నేషనల్ బిల్డింగ్ అనేది వ్యక్తుల యొక్క విలువలతో కూడినటువంటి జాతి, ధర్మానికి, దేశానికి నిలబడేటటువంటి వ్యక్తుల యొక్క నిర్మాణం వల్ల మాత్రమే జాతి నిర్మాణము జరుగుతుంది అని చెప్పారు. అంటే ఏ పర్సన్ ఇండివిజువల్ బిల్డింగ్ ఈజ్ నేషన్ బిల్డింగ్ అని స్వామి వివేకానంద చెప్పారండి. ఇప్పుడు హిందూ సమాజము ఈ విషయాన్ని గ్రహించి దేశం కోసము, ధర్మం కోసము తమ వ్యక్తిగత స్వార్థము యొక్క గుణాలను, నీచ గుణాలను వదిలేసి దేశద్రోహానికి, ధర్మద్రోహానికి కూడా వెనుకాడనటువంటి నీచమైన మనస్తత్వాన్ని వదిలించుకొని దేశం కోసము, ధర్మం కోసం నిలబడినప్పుడు మాత్రమే ఈ దేశము రక్షించబడుతుంది. హిందువులు రక్షించబడతారు, మన సోదరులు రక్షించబడతారు. భారతదేశము క్షేమంగా ఉంటేనే ప్రపంచం కూడా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో వాడే భూమండలం మీద ఉన్న ఒకే ఒక ధర్మము, అది సనాతన వైదిక ధర్మము మాత్రమే. మిగతావన్నీ కూడా మతాలు యూనివర్సల్ కాదు, విశ్వజనీయమైనవి కాదు. అవి సనాతన ధర్మ ఈజ్ ఓన్లీ ద ధర్మ విచ్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ టు ద నేచురల్ లా. ప్రకృతి యొక్క నియతి, ప్రకృతి యొక్క నియమానికి అనుసరించి ఉన్నటువంటిది. కాబట్టే ఇది సనాతన ధర్మం అనబడుతుంది, ఇది మతం అనబడదు అనమాట. సో మనం గీతను చదువుదాము, గీత నేర్చుకుందాము. మన పిల్లలకు, ఫ్యామిలీకి మెంబర్స్కు, రిలేటివ్స్కు అందరికీ గీతను నేర్పించాలి. మన యొక్క ధర్మాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని అనుసరించాలి. దేశం కోసం, ధర్మం కోసము నిలబడే వ్యక్తులను నిర్మాణం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ దేశము రక్షించబడుతుంది. Once again I repeat, please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram. Once again, వివేకానందను అనుసరించండి, దేశాన్ని, ధర్మాన్ని కాపాడండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.